ఎట్లా మరి ప్రెస్ మీస్ ఇద్దాము జనరల్ వాయిస్ తీసుకుంటాం ఎట్లా తీసుకున్నాం రెవెన్యూ పర్మిషన్ తీసుకున్నట్టుగా వచ్చి వేసుకున్నారా వాళ్ళకి అవకాశం దొరికితే చాలు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు తర్వాత చూసుకున్నారు ఫస్ట్ మన ప్రభుత్వం మంది మొత్తం ఎన్ని ఎకరాలు ఇది 155 అమ్మేస్తున్నాడు ప్లాట్లు వేస్తుంటే అమ్ముతారంటే మన రిజిస్ట్రేషన్ అంటే బ్లాక్లో ఉందా ఇది ఈ సరైన నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటెడ్లో ఉందా ప్రొహిబిటెడ్లో ఉంది. ఓకే, ఈరోజు మనం ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు కేంద్రంలో చెరువు అంటే దాదాపు మనకు 155 ఎకరాలకు చెరువు ఇది. అయితే ఊరి నడుగొడ్డున మనము సమ్మర్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, లేకుంటే పార్కులు ఏర్పాటు చేసుకొని ఊరు డెవలప్మెంట్ కోసం అంటే మండల డెవలప్మెంట్ కోసం మనకు వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గత వైఎస్ఆర్పి టైంలో 1 year బ్యాక్ ఇదే టైంలో ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి ప్లాట్లు వేసుకుంటుంటే మనమే ఆపినాం. జనసేన పార్టీ తరఫున నేను ఆ టైంలో వచ్చేసి ఇదే మనకు ప్రజలతో పెద్దలతో మాట్లాడి మన మీడియా మిత్రులతో మాట్లాడి ఇక్కడ ఆపినాం. కానీ ఇప్పుడు గత ఒక 2-3 వారాలుగా ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ ఈ ప్రభుత్వం మనకి ఎన్డీఏ వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను జనసేన మిత్ర పక్షం అయినా కూడా ఎన్డీఏలో ఉన్నా కూడా కొంతమంది ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని మళ్ళీ వచ్చారని చెప్పారు. మేము ఎన్డీఏ అయినా ఆక్రమణలకు ఎవరు చేసుకున్నా దానికి ఆపోజిట్. జనసేన పార్టీ పరంగా మండల అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ఎప్పుడు ముందుండి నడిపించుకోవాలనేది మాకు లక్ష్యం కూడా. అందుకనే ఆ రోజు మీరు పత్రికలు నాకు ఎంతమంది మీడియా మిత్రులు కానీ కొంతమంది వైఎస్ఆర్పీ నాయకులే నాకు ఫోన్లు చేశారు. ఏమని, ఆ టైంలో మమ్మల్ని ఆపినారు, ఈ టైంలో మీరు ఎందుకు ఆపడం లేదని చెప్పేసి. నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. చేసిన వెంటనే నేను ఆర్డీఓ గారితో మాట్లాడిన వెంటనే ఆర్డీఓ గారు మీరు వెళ్ళి ఇక్కడ చూడండి అంటే వాళ్ళు వెంటనే అది వెళ్ళి వచ్చి చూసి తొలగించారు. ఈరోజు ఈవెన్ ఆర్డీఓ గారు కూడా మార్నింగ్గా చెప్పినాను, ఆయన కూడా వచ్చి చూసిపోయినారు. నేను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి ఆయన ఆర్డీఓ గారిని కలిసి ఎంఆర్ఓని కలిసి ఇప్పుడే వచ్చినాను కూడా. అందుకే చూపించాను ఇక్కడ ఉన్న తోటలో అంతా కూడా కొంతమంది ప్లాట్లు వేసుకుంటే ఇప్పుడే తీసేసినారంట. సో నేను కోరుకునేది ఒకటే, వీళ్ళ వెనక ఎవరున్నా ఏ నాయకులు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు. మనము నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ అంటే ఒక మంచి పరిపాలన అభివృద్ధికి చిహ్నమైతే విధంగా మనము పాలించాలే తప్ప కానీ ఇలాంటి చిల్లర పనులు మానుకొని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని, ఇలా మరి పైసా వసూలు రాజకీయాలు మానుకొని మనము ఎన్డీఏకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాను. అదే నేను ప్రజలను కూడా కోరుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి ఊరు అభివృద్ధిగా కొన్ని చోట్ల మనము హాస్పిటల్ కట్టుకోలేకపోతున్నాము, సమ్మర్ స్టోరేజ్ కట్టుకోలేకపోతున్నాము, మనకు తాగునీరు 15 రోజులకి 20 రోజులకి వస్తుంది. కానీ ఈరోజు మీరు ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి మనకు భూమి ఉండదు. మనం ఏది కట్టుకోవాలో ఏది చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వ భూమి దొరకదు లాస్ట్కి. ఈరోజు నేను ఉదాహరణగా చెప్తాను, ఈవెన్ మా తెర్నకల్లో కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కడతామంటే శ్మశాన పక్కన ఎక్కడో ఇచ్చారు. ఎందుకంటే అక్కడ చూస్తే జగలన్ని కాలనీ పేర్లతో అమ్ముకున్నారు. అక్కడే కాదు, దేవనకోటలో ప్రతి చోట జగలన్ని కాలనీ పేరులో వైఎస్ఆర్పీ వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు ఆ టైంలో. ఎందుకు? కనీసం ఇప్పుడు మనం ఏదన్నా ఒక కాలేజ్ వచ్చినా, హై స్కూల్ వచ్చినా కూడా, లేదు మనకి ఏదైనా హాస్పిటాలిటీ వచ్చినా కూడా, ఏదైనా పార్కులు కట్టించాలన్నా కూడా అభివృద్ధి పరంగా అసలు ప్లేస్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది ఈరోజు. సో మనం కూడా నేను కోరుకునేది ఒకటే, ఎన్డీఏ పరంగా జనసేన పార్టీ తరఫున మీ తెర్నకల్ వెంకప్పగా చెప్తున్నాను, ఇంతకుముందులాగా నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పులు జరుగుతూ ఉంటే
ఆర్డీఓలతో పాటు ఎంఆర్ఓలతో పాటు కలెక్టర్తో పాటు ఈవెన్ ఈరోజు 4 గంటల కలెక్టర్ గారు కూడా కలుస్తున్నాను నేను. కలెక్టర్తో పాటు ఎస్పీ గారితో కూడా వాళ్ళందరితో మాట్లాడతాను. మరి ఇక్కడ జేసీబీ పెట్టి ఇసుక తోలుతున్నారంట, మళ్ళీ ఇక్కడ ఉన్న సిఏఎస్ఏ ఏం చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే లాస్ట్ టైం ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా, ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ మనము పంచాయతీ తీర్మానము, పంచాయతీల కోసము వాగు వంకలున్నా కూడా వాళ్ళు ఉచితంగా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే మన బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రి జేసీబీలు పెట్టి తోలుతున్నారు. మరి వీళ్ళు వెనక ఎవరున్నారు? ఇవన్నీ మీరు చూసుకోవాలి. వ్యవస్థ పరంగా కంపల్సరీ అధికార పక్షంలో ఉన్నా కూడా మిత్రపక్షంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం, కానీ ఇలాంటి అక్రమాలకు మేము ఎప్పుడు సహకరించము, ఉపేక్షించేది లేదు. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఏ సమస్యలను కూడా మాకు తెలియజేయండి. నేను ముందుండి ప్రతి సమస్య నేను దగ్గరుండి చొరవ తీసుకొని స్పందిస్తాను, అధికారులతో మాట్లాడతాను. అవసరమైతే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాము. అవసరమైతే ఈవెన్ మన సీఎం చంద్రబాబు బాబు గారి దగ్గరికి, ఈవెన్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారి దగ్గరికి కూడా వాళ్ళకు కూడా నేను వాళ్ళకు సోషల్ మీడియా ద్వారా, లేకపోతే మనకున్న వాళ్ళ యొక్క పిఎస్ఎల్ ద్వారా నేను వాళ్ళకు నోటిఫై చేయగలుగుతాను తప్పకుండా. ఎందుకంటే అభివృద్ధి అనే విధంగా వెళ్ళాలి, కానీ ఆలూరు నియోజకవర్గం కుక్కలు దింపులు ఇస్తారాకులకు ఇష్టానుసారంగా పరిపాలించాలంటే చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి కలిసికట్టుగా ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.